నాకు అసలు నిజం చెప్తున్నా వెళ్ళిపోతా అన్న, లేదు నువ్వు నన్ను వదిలేసేయి అని చెప్పను అన్న. అంటే ఒక కేర్ టేకర్లా పెట్టారు నన్ను విష్ణుని. ఇప్పుడు ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మరుసటి రోజు మీ అమ్మ నాన్న వచ్చారు మీ దగ్గరికి విజయవాడ వెళ్ళి కూడా మీ అమ్మ నాన్నకి మీరు అక్కడికి వచ్చిన విషయం వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ లేదు, చెప్పలేదు. వాళ్ళు మీ అమ్మ ఇంకా అన్ని వేలో ఉందనుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉన్నాం 2 రోజులు పట్టింది, రేపు వస్తాము రాత్రి వస్తామని చెప్పుకుంటూ వచ్చారు. విజయవాడలోనే ఉన్నామని చెప్పలే మా పేరెంట్స్కి కూడా. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాం కదా, అప్పుడు ఇంటర్వ్యూకి పిలిపించారు. మరి ఇదంతా ఎవరు చెప్పారు? ఏదో బిగ్ టీవీ వాళ్ళు బెదిరించారు, బిగ్ టీవీ వాళ్ళు ఏదో మా మీద వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇంకా తెలిసిందే కదా, ఈ విష్ణు మాటలే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మాట్లాడుతున్నారు అని చెప్పాను కదా, ఏది చెప్తే అది మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మా డాడీకి హెల్త్ బాగుందండి, బ్రెయిన్ స్ట్రోక్. తనకి నిమిషానికి టెన్షన్ వచ్చేస్తుంది కదా, వెంటనే ఏదైనా క్వశ్చన్ అడిగినాక టెన్షన్ వచ్చేది. ఆయన మాట తీరు కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు మమ్మీ అంటారా, మమ్మీకి కొంచెం మాట్లాడడం తెలియదు. సో అలాగా ఇది పాయింట్ ఆఫ్ చేసుకొని విష్ణు అన్నీ తెలుసుకొని వీళ్ళకి ఇలా మాట్లాడండి, ఇలా అయితే ఇలా జరుగుతుంది, మీ పిల్ల మీకు దక్కుతుంది అని చెప్పని వాళ్ళ చేత మాట్లాడించారు. అంతే. ఇష్టం లేదు అంటే ఇప్పుడు నేను ఇంకా వచ్చాను కాబట్టి కరాఖండికి చెప్పేస్తాను. నాకు లేడీ అఘోరికి పెళ్ళయింది. తను నాకు తాళి కట్టింది. ఫస్ట్ తాళి కట్టింది ఎక్కడ అంటే, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గర తాళి కట్టింది. బ్రహ్మముహూర్తానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము, అంతా ఓకే బాగానే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న ముందు కూడా సెకండ్ విష్ణు ముందు కూడా కట్టింది. తాళని చెప్పలేదు, ఒక తాయిత్తు అని చెప్పని ఓపెన్ అప్ అయిపోతుంది. నేను నిజం చెప్పేస్తాను, తాయిత్తు అని చెప్పని కట్టింది. తర్వాత సరదాగా నన్ను కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా, నాకు కూడా కట్టొచ్చు కదా అని విష్ణు అంటే కట్టింది. అంటే పసుపు కొమ్మ అయ్యేసేం కట్టలేదు, నార్మల్ తాడి కట్టింది అంతే. దానికి విష్ణు నన్ను కూడా పెళ్లి చేసుకుంది అని చెప్పని అంటున్నాడు. సో అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, తను వెళ్ళిపోయింది, తాళి కట్టించుకున్నాము, పెళ్ళి అయిపోయింది, మాకు వెళ్ళిపోయింది. ఒక వారం ఆగి మళ్ళీ వచ్చింది. వస్తే ఏం చేసిందంటే, చెన్నై నుంచి నాకు ఒక గోల్డ్ చైన్ కొనుక్కొచ్చింది. చిన్నవి 2 మంగళసూత్రాలు, ఒక గోల్డ్ చైన్ కొనుక్కొచ్చింది. అది మా ఫ్యామిలీ అందరి ముందే చైన్ మెల్ల వేసింది. మా అన్నయ్య, మా నాన్న, మా అమ్మ ముగ్గురు ఉన్నారు. చైన్ మెల్ల వేసింది. ఇష్టం లేకపోతే మరి అప్పుడే ఆపొచ్చు కదా మా పేరెంట్స్కి. చక్కగా కట్టాము, ఆశీర్వాదం తీసుకున్నాము. కోడలి పిల్ల అని పిలుచుకున్నారు. ఇంట్లో అందరం ఒక ఫ్యామిలీలా కలిసిపోయాము. ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫోన్లు చేసి మా మమ్మీని ఏమని పిలుస్తుంది అంటే, తను సుందరి అని పిలుస్తుంది. ఏంటి సుందరి ఏం చేస్తున్నావు అంటే, ఏంటి కోడలి పిల్ల తిన్నావా, ఎలా ఉన్నావు అని బాగోగులన్నీ బాగా తెలుసుకునేవాళ్ళం, మంచిగా ఉండేవాళ్ళం. మధ్యలో ఈ విష్ణుకి నచ్చలే అలాగా. తనకి క్లోజ్ అయిపోతున్నామని ఏమో కానీ, లేదా నేను అటు అట్రాక్ట్ అయిపోతున్నాను, ఏ మైండ్తో థింక్ చేసాడో తెలియదు కానీ తనకి నచ్చకపోవడం వల్ల సో ఇంకా తన మీద లేనిపోని అన్నీ చెప్పడాలు అవి క్రియేట్ చేశాడు. మా మమ్మీ వాళ్ళకి బ్యాడ్గా చెప్పడం, లేదంటే మా మమ్మీ వాళ్ళకి ఇష్టమే, వాళ్ళ ముందే కదా నేను తాళి కట్టించుకుంది. వీడియోస్ కూడా ఉండాలి, మరి ఆమె దగ్గర ఉండాలి, ఉన్నాయో లేవో తెలీదు. అంటే మీరు ఇష్టపూర్వకంగానే అఘోరిని పెళ్లి చేసుకున్నారా? అవును. అంటే మీరు అనుకోవచ్చు, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది కదా అని. నేనేంటంటే తన జెన్యూనిటీ నాకు నచ్చింది. తన అమ్మాయా అబ్బాయా అదర్సా అని నేను ఎప్పుడు థింక్ చేయలే. జెన్యూనిటీగా ఉంటే చాలు, నాకు ఒక తోడు ఉంటే చాలు. పిల్లలు అంటారా, ఏదో ఒక అనాథాశ్రమంలో తెచ్చుకుని పెంచుకోవచ్చు, వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టే అవుతుంది. ఇంకా నాకు సెక్స్ అంటారు, సెక్స్ మెయిన్ కాదు. నాకు ఎప్పుడు సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. సో అలాగా తనకి ఒక లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. నేను కూడా తనకు తోడున్నట్టు ఉంటుంది, తను నాకు తోడున్నట్టు ఉంటుంది. ఓకే, మేమిద్దరం మనస్ఫూర్తిగా మా మనసులు కలిసాయి, మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాము, పెళ్లి చేసుకున్నాము. వీళ్ళకి తెలుసు ఆల్రెడీ, అందరికీ, మా ఫ్యామిలీ అందరికీ తెలుసు, విష్ణుకి కూడా తెలుసు. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే, ఒక అబ్బాయితో లేచిపోయినా కానీ మేము అనుకునే వాళ్ళం కాదు. నువ్వు అటు ఇటు కానోడితో ఎలాగ వెళ్తావు అని చెప్పనంటే, మరి ఇంట్లో తాళి కట్టినప్పుడు మీరేం చేశారంటే దానికి ఆన్సర్ లేదు మా వాళ్ళ దగ్గర. అది కరెక్టే కదా, ఆన్సర్ లేదు. సో అలాగ దాన్ని ఇష్టపడడం అయ్యింది. తనతో పాటు సహజీవనం చేయడానికి ఇప్పుడు నేను మేజర్ని, ఎవరినైనా ఇష్టపడవచ్చు, అమ్మాయిని ఇష్టపడవచ్చు, అబ్బాయిని అలాగ ఇష్టపడవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, సహజీవనం చేసే హక్కు నాకుంది, నాకు ఇష్టమైన వాళ్ళతో ఉండడం.
అలాగే అందుకే నేను ఇక్కడ మేజర్ అనే పదం వాడాను. దాన్ని పట్టుకొని విష్ణు ఎగతాళి చేస్తూ నువ్వు మేజర్ కదా మేజర్ కదా మేజర్ కదా అని 100 సార్లు నా చెవు దగ్గరే మాట్లాడాడు అనమాట. అది తట్టుకోలేక ఇంకా నేను సరే మా సూర్యాపేటలో రూమ్ తీసుకున్నామని చెప్పా కదా, మా మమ్మీని పిలువన్నా. మా మమ్మీతోనే నేను ఒక 10 days ఇక్కడ రిలాక్స్ అయిపోయి ఏదో ఒక ఉమెన్స్ హాస్టల్లో పీజీలో ఉంటాము, మేము వెళ్ళిపోతాం, నీతో అసలు మాకు సంబంధమే లేదు, ఇంక నువ్వు వద్దు అని చెప్పని నేను తిట్టాను. విష్ణుని తిట్టా, నువ్వు మా ఫ్యామిలీకి దరిద్రం అని చెప్పని తిట్టా. దానికి ఓకే నా దరిద్రం నీకెందుకులే, నీ కర్మ నాకు వద్దు అని చెప్పని కటిఫ్ చేసుకున్నాను. నిన్న నైట్ కటిఫ్ చేసుకున్నాడు. ఇంక మా మమ్మీ వాళ్ళు వచ్చారు, 2కో ఏమో వచ్చారు మా మమ్మీ వాళ్ళు. ఇంకా అప్పటికప్పుడు బయలుదేరి బస్సు కోసం వెయిట్ చేస్తూ 5:30కో 6కో సూర్యాపేటలో బస్సు ఎక్కాం, విజయవాడ బస్సు. విజయవాడ వచ్చాము. విజయవాడ వస్తే మమ్మీ నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు మమ్మీ, ఇంటికే కదా తీసుకెళ్తుంది అంటే ఇంటికే అని చెప్పని విజయవాడ వచ్చేదాకా నమ్మిచ్చారు. విజయవాడ వచ్చిన తర్వాత రేపల్ల బస్సు ఎదుగుతున్నారు మా సొంతూరు తీసుకెళ్ళడానికి. అక్కడ నేను రానని చెప్పా. అమ్మ నేను ముందే చెప్పా, నేను మన ఊరు వస్తాను, నేను కాదంట్లా, కానీ నాకు రెస్ట్ కావాలి, నా మైండ్కి రిలాక్స్ కావాలి, ఈ గొడవల మధ్యలో నేను